Hi, good morning everyone. EU CBAM is our today's topic. EU's carbon border adjustment mechanism. Actually it was old topic only. Actually EU యొక్క CBAM ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా అక్టోబర్ 2023లోనే పార్ట్లీ ఇంప్లిమెంట్ అయింది. బట్ ఇట్ వాజ్ వెరీ మచ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ బికాజ్ ఇట్ విల్ ఇంప్లిమెంట్ కంప్లీట్లీ. అంటే దాని యొక్క ఫుల్ ప్లెజ్డ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా మనకి 1st Jan 2026 నుంచి ఇంప్లిమెంట్ అవ్వడం అనేది చేస్తున్నారనమాట. సో నౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ యాక్చువల్గా ఈ CBAM ఇనిషియల్గా లాంచ్ చేసినప్పుడు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఏ లాట్ ఆఫ్ కన్సర్న్స్ అనేవి ఉన్నవి, ఏ లాట్ ఆఫ్ పొలిటిసైజేషన్ కూడా యాక్చువల్గా దీని మీద జరిగింది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అనమాట. సో హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ ఇండియా అండ్ ఈజ్ ఇట్ ఏ డబుల్ టాక్సేషన్ ఇష్యూ. ఎందుకంటే CBAM ఇనిషియేట్ చేసినప్పుడు ఇది డబుల్ టాక్సేషన్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ ఉంది. నౌ లెట్స్ అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ ఏ డబుల్ టాక్సేషన్ ఇష్యూ అండ్ ఈజ్ ఇట్ రివర్స్ క్లైమేట్ ఫినాన్సింగ్ అనమాట. సో ఏ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేది మనం దీని గురించి చూద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో యాక్చువల్గా అసలు ఈ CBAM ఏదైతే ఉందో దీన్ని ఎందుకు ఇనిషియేట్ చేసిందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ ఏ క్లైమేట్ ప్లాన్ కాల్డ్ యాజ్ ఫిట్ ఫర్ 55 ప్లాన్. ఫిట్ ఫర్ 55 ప్లాన్ అనేది సో ఏంటంటే ఇది సో యాజ్ పార్ట్ ఆఫ్ దర్ క్లైమేట్ ప్లాన్. ఓకే, సో 2030 కల్లా ఓకే సో 1990 లెవెల్స్తో కంపేర్ చేస్తే 2030 కల్లా ఆల్మోస్ట్ 55% ఆఫ్ దర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ చేయాలి. దిస్ ఈజ్ దర్ యాక్చువల్ ఎజెండా అనమాట. సో మనకి ఎలాగైతే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఉన్నాయో సేమ్ అదే విధంగా మనకి 2030 కల్లా EU యొక్క మేజర్ టార్గెట్ ఏంటంటే 1990 లెవెల్స్తో కంపేర్ చేస్తే 2030 కల్లా 55% ఆఫ్ దర్ గ్రీన్ హౌస్ ఎమిషన్ అనేది సో ఆల్మోస్ట్ రెడ్యూస్ చేయాలన్నమాట. సో దానికోసం ఆల్రెడీ దే ఆర్ హ్యావింగ్ ఏ ప్లాన్ కాల్డ్ యాజ్ EU ETS. ఓకే, సో ఈ EU ETS అంటే యూరోపియన్ యూనియన్ ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్. ఓకే, సో EU ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్. ఈ EU ETS అనేది దేనికోసం ఉంది? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఇంపోజిషన్ ఆఫ్ కార్బన్ ట్యాక్స్ అనమాట. సో వాట్ ఈస్ దిస్ ఇంపోజిషన్ ఆఫ్ కార్బన్ ట్యాక్స్ అంటే లెట్ జస్ట్ అండర్స్టాండ్ ఇట్స్ లైక్ ఏ కార్బన్ మార్కెట్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో వాట్ ఈస్ దిస్ కార్బన్ మార్కెట్? సో కార్బన్ మార్కెట్ అంటే ఏంటి? సో సీ హియర్ లెట్స్ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ ఏ ప్రాజెక్ట్. సో నేను ఒక ప్రాజెక్ట్ ఉంది నా దగ్గర. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఉందన్నమాట. సో నేను ఏంటంటే లైక్ ఐ హ్యావ్ ఇన్స్టాల్ సమ్ కెపాసిటీ సోలార్ పవర్ ప్లాంట్ కెపాసిటీ. నేను ఆల్మోస్ట్ ఒక 10 గిగావాట్ ఆర్ 20 గిగావాట్ కెపాసిటీ సోలార్ పవర్ ప్లాంట్ని నేను ఎస్టాబ్లిష్ చేశాను. యాజ్ ఇట్ ఈస్ ఏ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. దాని ద్వారా నేను ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది చేయాలనుకుంటున్నాను. సో యాజ్ నా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి రావటం వల్ల యాజ్ ఇట్ ఈస్ నాట్ థర్మల్ ఆర్ కోల్ బేస్డ్. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ దాని ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, ఈ సోలార్ ఎనర్జీ ద్వారాగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 గిగావాట్ కెపాసిటీ ఉన్న సోలార్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ చేస్తే దాని ద్వారా ఐ కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఒక 22 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీని నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను అనుకుందాం. ఎలక్ట్రిసిటీ ఆర్ ఎనర్జీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఓకే సో పాస్ట్లో ఈ 200 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే ఇఫ్ ఇట్ ఈస్ థర్మల్ బేస్డ్, ఇది థర్మల్ బేస్డ్ అవ్వాలంటే ఓకే సో దీనికోసం మనం కోల్ కంబషన్ అనేది ఖచ్చితంగా చేయాలి కదా. సో దీనివల్ల ఆల్మోస్ట్ ఇదే 200 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఓకే సో నేను థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తే దానివల్ల సో ఆల్మోస్ట్ ఒక 100 యూనిట్స్ ఆఫ్ ఆర్ 100 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది నేను ఎమిట్ చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా 100 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ అవుతుంది ఇదే ఎనర్జీ ప్రొడక్షన్ ప్రాసెస్లో. నౌ బికాస్ యాజ్ ఐఎమ్ షిఫ్టింగ్ టు రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఓకే సో నేను ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం వల్ల సో ఇండైరెక్ట్గా ఏంటంటే ఈ 100 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవ్వట్లేదు అనమాట. సో ఆటోమేటిక్గా ఇక్కడ కార్బన్ సీక్వెన్స్ట్రేషన్ ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేయట్లేదు. ఓకే, సో ఫర్ దిస్ యాక్చువల్లీ ఐ విల్ గెయిన్ కార్బన్ క్రెడిట్స్. ఓకే, సో కార్బన్ క్రెడిట్స్. సో దీనివల్ల నేనేంటి 100 యూనిట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది సేవ్ చేస్తున్నాను అనమాట ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవ్వకుండా. సో దీనికి ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాజెక్ట్ నాదే అనుకోండి. ఓకే, సో నేను సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ని ఇన్స్టాల్ చేశాను. ఆ ప్రాజెక్ట్ని ఐ హ్యావ్ ఇనిషియేటెడ్ ఏ కంపెనీ అనమాట. ఒక కంపెనీ నేను స్టార్ట్అప్ చేసి సోలార్ పవర్ ప్లాంట్ సో దీని ద్వారా నేను ఎలక్ట్రిక్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాను సమ్ కెపాసిటీతో. దీనివల్ల 100 యూనిట్స్ ఆఫ్ ఆర్ 100 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎమిషన్ చేయట్లేదు. నౌ నేను ఏం చేస్తానంటే సో దీనివల్ల ఇంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి తగ్గుతున్నాయి
ఉన్నాయని అకార్డింగ్ టు మై మెథడాలజీ. సో యాక్చువల్గా ఐ డూ సమ్ క్యాలిక్యులేషన్స్. సో క్యాలిక్యులేషన్స్ చేసి సో ఐ గెట్ సర్టిఫైడ్ అనమాట. ఎలా సర్టిఫైడ్ చేస్తాం? రిజిస్ట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్మల్గా స్టాక్ మార్కెట్లో ఎవరుంటారు? రెగ్యులేటర్. ఈ సర్టిఫికేషన్స్ అనేవి సెబీ ఎలాగైతే చూస్తుందో అలాగే దీనికి సంబంధించి సర్టిఫికేషన్స్ కోసం సో దేర్ విల్ బి ప్రైవేట్ రిజిస్ట్రీస్ ఆర్ పబ్లిక్ రిజిస్ట్రీస్ ఉంటారనమాట. వాళ్ళు సర్టిఫై చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, నేను నా మెథడాలజీకి తగ్గట్టుగా క్యాలిక్యులేషన్స్ చేశాను. సో ఇప్పుడు నా కంపెనీ నిజంగా అంత అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్స్ అనేది ఎమిషన్స్ని రెడ్యూస్ చేస్తుందా లేదా, నిజంగా ఆ ప్రాజెక్ట్ అనేది అంత అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రెడ్యూస్ చేస్తుందా లేదా అనేది సో వెరిఫై చేసి మెథడాలజీస్తో యాక్యురసీతో వాళ్ళు సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో సర్టిఫికేషన్ ఇచ్చారు. నౌ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ నేను ఎమిషన్స్ తగ్గిస్తున్నాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎర్నింగ్ 1 కార్బన్ క్రెడిట్ ఆర్ 1 టన్. సో జనరల్గా గ్లోబల్ మార్కెట్లో ఏంటంటే 1 టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ రెడ్యూస్ చేసినందుకు 1 కార్బన్ క్రెడిట్ వస్తుందన్నమాట. ఓకే, 1 కార్బన్ క్రెడిట్ నాకు రావటం జరుగుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు మనకి సెబీలో ఎలాగైతే దెర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ బయర్స్ అండ్ సెల్లర్స్, బయర్స్కి సెల్లర్స్కి ఎలాగైతే ప్లాట్ఫామ్ ఉంటుందో సో సేమ్ అదే విధంగా ఈ రిజిస్ట్రీస్లో లైక్ సెబీ లాగా అనమాట. ఓకే, కార్బన్ మార్కెట్ రిజిస్ట్రీస్ ఎవరైతే ఉంటారో దే ఫెసిలిటేట్ దిస్ మార్కెట్ మెకానిజం అనమాట. సో నేనేం చేస్తాను ఇప్పుడు నాకు ఇదేదైతే వీళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చారు సో సర్టిఫికేషన్ ఇచ్చి ఓకే నేను ఇంత అమౌంట్ ఆఫ్ ఎమిషన్స్ అనేది రెడ్యూస్ చేస్తున్నాను కాబట్టి అని చెప్పి సర్టిఫికేషన్ ఇచ్చారు కదా. సో ఐఎమ్ హ్యావింగ్ అనమాట, నా దగ్గర కార్బన్ క్రెడిట్ ఉందని చెప్పేసి నేను మార్కెట్లో సేల్ చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. నౌ దేర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ద మార్కెట్. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కోసం అండ్ ఇన్ ఆర్డర్ టు మీట్ అవుట్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ బై ఎవ్రీ కంట్రీ సో జనరల్గా ఈ లాట్ ఆఫ్ మెకానిజమ్స్ అనేది ప్రతి కంట్రీ కూడా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ వాళ్ళది ఓకే ఎమిషన్ అండ్ ట్రేడింగ్ సిస్టమ్ ఈటీఎస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇండియాకే సిమిలర్ టు దిస్ నాట్ యాజ్ రోబస్ట్ యాజ్ సచ్ ఆఫ్ EU ETS. సో ఇండియాకి ఏంటంటే CCTS కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ సిస్టమ్ అనమాట. ఓకే, సో కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ సిస్టమ్. ఓకే, సో CCTS అనేది ఉండడం జరిగింది అనమాట. సేమ్ మెకానిజం. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ ఎన్ అల్యూమినియం ఫ్యాక్టరీ ఆర్ అల్యూమినియం కంపెనీ. సో జనరల్గా ఈ అల్యూమినియం, ఐరన్ అండ్ స్టీల్, ఫర్టిలైజర్స్, హైడ్రోజన్, ఎలక్ట్రిసిటీ సెక్టర్ ఓకే సో దే విల్ రిలీజ్ ఏ లాట్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ అనమాట. సో జనరల్గా వీళ్ళు ఏంటంటే ఒక 20 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ కంపెనీ వాజ్ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. ఓకే, దాని ఒరిజిన్ ఇండియా అనుకుందాం. సో ఇండియా ఏం చేసిందంటే ఇండియా యాజ్ పర్ దేర్ CCTS నామ్ ఆర్ యూరోపియన్ యూనియన్ యాజ్ పర్ దేర్ ETS నామ్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్ హ్యావ్ దేర్ సేమ్ సిమిలర్ మెకానిజమ్స్ అనమాట. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇన్సిస్ట్ క్యాప్ అనమాట. సో క్యాప్ అంటే యాక్చువల్గా 20 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వీళ్ళు నార్మల్గా వాళ్ళ మెకానిజమ్స్తో ప్రొడ్యూస్ చేస్తే యాక్చువల్గా 20 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీరు ఓన్లీ 10 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే రిలీజ్ చేయొచ్చు, అంతకన్నా రిలీజ్ చేయకూడదు అనేది క్యాప్ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. సో 20 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసే కంపెనీ 10 టన్స్ మాత్రమే రిలీజ్ చేయాలంటే ఏం చేయాలి? సో ఆటోమేటిక్గా దే హ్యావ్ టు అడాప్ట్ గ్రీనర్ టెక్నాలజీస్. సో గ్రీనర్ టెక్నాలజీస్ అనేది అడాప్ట్ చేసుకోవాలి ఆటోమేటిక్గా. ఓకే, సో కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో గ్రీనర్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవాలి. సో ఈ గ్రీనర్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవాలంటే ఇట్ విల్ బి హ్యూజ్ కాస్ట్ అనేది జరుగుతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేశారు అంటే 10 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయమంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎంత చేసినా ఈవెన్ గ్రీనర్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకున్న ఏంటంటే 11 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని మనం ఎమిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఓకే, ఎమిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, సో అంటే వీళ్ళు క్యాప్ దాని మీద ఎక్స్ట్రాగా ఇంకొక 1 టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేయాలి. సో ఇలా ఎమిట్ చేస్తే గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెకానిజంని వీళ్ళు ఫాలో అవ్వలేనట్టే. సో దీనివల్ల ఏంటంటే సో గవర్నమెంట్ ఏంటంటే హార్ష్ యాక్షన్స్ అనేది వీళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. మేబీ పెనాల్టీస్ వేయడము, లేకపోతే క్యాన్సిల్ చేయడము, లేకపోతే ట్యాక్స్ అని చెప్పి కార్బన్ ట్యాక్స్ అని చెప్పేసి ఇంపోజ్ చేయడం, ఏ లాట్ ఆఫ్ మెకానిజమ్స్తో హార్ష్గా ఈ కంపెనీతో బిహేవ్ చేయడం ఉంటుంది. అంటే మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెనాల్టీస్. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ సచ్ కాంప్లికేషన్స్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా గవర్నమెంట్ ఇచ్చిన క్యాప్ 10 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, బట్ యాక్చువల్గా ఎక్స్ట్రా 1 టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ దే హ్యావ్ టు ఎమిట్ ఈవెన్ డిస్పైట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ గ్రీనర్ టెక్నాలజీస్. అప్పుడు వీళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే
సో 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆల్రెడీ దే ఆర్ సేవింగ్ 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈ ప్రాజెక్ట్ ద్వారాగా ఎమిషన్స్ అనేవి ఎకానమీలోకి ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవ్వట్లేదు కదా, సో వీళ్ళు సేవ్ చేస్తున్నారు అనమాట. సో 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వీళ్ళు రిలీజ్ చేయట్లేదు అండ్ దే వాంట్ టు రిలీజ్ ఎక్స్ట్రా మోర్ అనమాట. ఈ రెండింటికి వీళ్ళు బ్యాలెన్స్ అవుట్ చేయడం జరుగుతుందన్నమాట. వీళ్ళు సోలార్ పవర్ ప్లాంట్ ద్వారాగా 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తున్నారు మార్కెట్లోకి. ఇట్ విల్ గెట్ బ్యాలెన్స్డ్ అవుట్ విత్ దిస్ అనమాట. సో దే ఆర్ హ్యావింగ్ అన్ అడ్వాంటేజ్. సో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు దాన్ని కొనుక్కోవడం జరుగుతుంది సో దట్ దే కెన్ ఏబుల్ టు ఎమిట్ 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్ట్రా అనమాట. సో ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ సర్టిఫికేషన్ వచ్చింది కదా రిజిస్ట్రీస్ నుంచి, సో ఇది వెళ్ళి మార్కెట్లో సేల్ చేయడానికి పెట్టడం జరుగుతుంది. దే వాంట్ టు బై 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అనేది ఎక్స్ట్రా చేయాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, సో బయర్స్ ఉంటారు. ఇప్పుడు నేను 1 ఎగ్జాంపుల్ చెప్పాను, అల్యూమినియం ఫ్యాక్టరీ. దేర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనమాట ఆటోమేటిక్గా. సో వాళ్ళందరూ కూడా మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. దే ఆర్ కోటింగ్. సేమ్ మీకు బాండ్ మెకానిజం ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై మార్కెట్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వీడు 100 రూపీస్కి పెట్టాడు అనుకున్నాం. ఓకే, సో జనరల్గా వీడేంటంటాడు లైక్ హౌ మచ్ హీ విల్ పే. ఫర్ ఎగ్జాంపుల్ 100కి అయితేనే నేను అమ్ముతాను అని చెప్పేసానంటే మేబీ వీడు 80 కోట్ చేయొచ్చు, 90 కోట్ చేయొచ్చు, 92 కోట్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వీడు 99 కోట్ చేయొచ్చు, హైయెస్ట్ ప్రైస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో బాండ్ మెకానిజం చేస్తే సో ఫైనల్గా ఎవరికైతే అర్జెంట్, సో ఆటోమేటిక్గా ఎవరికైతే బెస్ట్ డీల్ ఉంటుందో సో వాడికి, ఫర్ ఎగ్జాంపుల్ వీడు 100 రూపీస్ కోట్ చేసాడు అనుకోండి. ఓకే, సో ఆటోమేటిక్గా ఏంటంటే ఎవరైతే కోట్ చేశారో వాడికి అది సేల్ చేసేయడం జరుగుతుందన్నమాట. సో దట్ వీళ్ళకి ఈ సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఇన్స్టాల్ చేయటం వల్ల ఓకే దే ఆర్ హ్యావింగ్ అన్ అడ్వాంటేజ్, దే ఆర్ గెట్టింగ్ అనదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్ క్రెడిట్స్. ఓకే, వీళ్ళు ఏం లేదు, వాళ్ళ ప్రాజెక్ట్ అనేది వాళ్ళు ఇన్స్టాల్ చేశారంతే. సో దానివల్ల వాళ్ళు గ్రీనర్ టెక్నాలజీస్ అంటే మేజర్గా రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీలో వాళ్ళు ఇన్స్టాల్ చేయడం వల్ల, ప్రాజెక్ట్స్ని ఇనిషియేట్ చేయడం వల్ల దే విల్ ఎర్న్ కార్బన్ క్రెడిట్స్ అనమాట. ఓకే, బికాజ్ ఎన్విరాన్మెంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ రిలీజ్ అవ్వకుండా వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఎమిట్ చేయాల్సిన పరిస్థితి తప్పట్లేదో లైక్ దిస్ ఇండస్ట్రీస్ అనమాట. ఓకే, సో వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు కాబట్టి దే విల్ ఎంటర్ ఇన్ టు ద మార్కెట్. సో ఇక్కడ 1 ton అంటే ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి సో జనరల్గా రిజిస్ట్రీస్ చేయడం జరుగుతుందమ్మా. సో వీడు నిజంగా 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గిస్తున్నాడా లేదా, దానికి ప్రైసింగ్ మెకానిజం ఎంత. సో జనరల్గా ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో అయితే 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్కి 1 కార్బన్ క్రెడిట్ రావడం జరుగుతుంది. ఓకే, సో మార్కెట్లో జనరల్గా ఇవన్నీ కూడా ఇదర్ యూరోపియన్ యూనియన్ చాలా రోబెస్ట్గా డెవలప్ చేసింది దీన్ని అండ్ అదర్ దెన్ యూఎస్ అనమాట. సో అందుకే మ్యాక్సిమం ఇవన్నీ యూరోస్లోని అండ్ డాలర్స్లోని ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఐ థింక్ సో రైట్ నో 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్కి 1 కార్బన్ క్రెడిట్ ఈక్వల్స్ టు ఐ థింక్ సో 50 euros ఎంతో ఉందన్నమాట, విచ్ ఈస్ ఈక్వల్స్ టు $1. సో అలా ఉన్నాయి మెకానిజమ్స్. సో $1 కాస్ట్ అనేది పడుతుంది అనమాట. ఈ రకంగా మార్కెట్ మెకానిజం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే సి హియర్ వీడు ఇన్స్టాల్ చేయడం వల్ల హీఈస్ ఎర్నింగ్ సమ్ ఇన్సెంటివ్. ఎందుకు, సో ఎవరికైతే కావాలో దాన్ని వాడికి అమ్మటం వల్ల ఆ పర్టికులర్ ప్రైస్ బేస్డ్ ఆన్ ద డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వీడు అంటాడు నేను 101, 202 కొంటానంటే అంత ప్రైసింగ్ మెకానిజం కూడా వీడు కొనుక్కుంటాడు. అంటే ఎంతమంది ఇక్కడ కావాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి సో ఆటోమేటిక్గా దీనికి ప్రైసింగ్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట. సింపుల్. ఓకే, ఎప్పుడూ చెప్తాను ఫిష్ మార్కెట్ ఎగ్జాంపుల్ అనేది. ఓకే, సో 1 or 2 ఫిష్ ఉండేటప్పుడు ఒకడు వచ్చి నువ్వు జనరల్గా ఇంతకుముందు 10 రూపీస్కే కొన్నావు ఆర్ 10 రూపీస్కే అమ్మేవనుకుందాం ఫిష్ని. ఇప్పుడు ఒక 100 మెంబర్స్ వచ్చారు, ఉన్నది ఒకటే ఫిష్, ఆటోమేటిక్గా దాన్ని 20 చేస్తావు, 30 చేస్తావు, 100 చేస్తావు, 1000 చేస్తావు. ఓకే, సేమ్ డిమాండ్ అండ్ సప్లై మార్కెట్ వర్క్స్ అవుట్ ఎవ్రీవేర్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఎంతమంది ఎమిషన్స్ అక్కడ చేస్తున్నారో ఓకే ఎంతమంది కొనుక్కోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి నీకు అంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది కార్బన్ క్రెడిట్కి ఆ మార్కెట్లో. సో ఇట్ విల్ గెట్ ఇన్సెంటివైజ్ కదా. సో వీళ్ళు ఇన్స్టాల్ చేయడం వల్ల ఎక్స్ట్రా అమౌంట్ కూడా వస్తుంది. దే ఆర్ ఎర్నింగ్ కార్బన్ క్రెడిట్స్, ఎక్స్ట్రా అమౌంట్ అనేది వస్తుంది. ఈ అమౌంట్తో ఇంతకుముందు 10 gigawatt ఆఫ్ ఇన్స్టాలేషన్ కెపాసిటీ మాత్రమే ఉండేది. ఇప్పుడు విత్ దట్ అమౌంట్ దే కెన్ ఇంక్రీజ్ దేర్ కెపాసిటీ, ఇంకొక 5 gigawatt ఎక్స్పాండ్ చేయొచ్చు. మళ్ళీ ఎక్స్ట్రా 5 gigawatt ఎక్స్పాండ్ చేసినందుకు మేబీ సి హియర్ 100 gigawattకి 1 ton ఆఫ్ అంటే మేబీ 0.5 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేస్తున్నారు. మళ్ళీ దీన్ని కార్బన్ క్రెడిట్ వస్తుంది వీళ్ళకి అండ్ దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మార్కెట్లో పెడతారు. ఈ విధంగా రెన్యూబుల్ ఎనర్జీస్కి, గ్రీనర్ టెక్నాలజీకి, గ్రీనర్ ఇండస్ట్రీస్కి యాక్చువల్గా లాట్ ఆఫ్ ఫండింగ్ అనేది కార్బన్ మార్కెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ మోరోవర్ సో దీనివల్ల ఈ ఎక్స్ట్రా 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వీళ్ళు రిలీజ్ చేసుకోవడానికి ఏదైతే అమౌంట్ వీళ్ళు పే చేయవలసి వస్తుందో మార్కెట్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బికమ్ హ్యూజ్ బర్డెన్ ఆన్ దెమ్ కదా. నేను చాలా ఎక్కువగా పే చేస్తున్నాను అన్నెసెసరీగా, అదేదో 1 time ఇన్వెస్ట్మెంట్ లాగా నేను గ్రీనర్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసేసుకుంటే ఇంకొంచెం లైక్ ఆటోమేటిక్గా నేను ఇంకా
ప్రతిసారి కొనాల్సిన అవసరం లేదని, దెన్ ఆటోమేటిక్గా దే కంప్లీట్లీ మూవ్ టు 100% గ్రీనర్ టెక్నాలజీస్ అనమాట. సో ఆటోమేటిక్గా కార్బన్ ఎమిషన్స్ అనేవి వీళ్ళు తగ్గిస్తూ ఉంటారు అండ్ ఆటోమేటిక్గా దే విల్ గెట్ ఇన్సెంటివైజ్ టు ఎస్టాబ్లిష్ మోర్ రిన్యూబుల్ ప్రాసెస్ అనమాట. సో యాక్చువల్గా ఈ విధంగా మనకి కార్బన్ మార్కెట్ మెకానిజం అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఈ EU యొక్క ETS సిస్టమ్ అనేది అంతే. సో EU ETS, సో యాక్చువల్గా దీన్నే క్యాప్ అండ్ ట్రేడ్ సిస్టమ్ అంటాం. క్యాప్ చేస్తారు అంటే ఒక ఇండస్ట్రీకి నువ్వు పర్టికులర్గా మ్యాక్సిమం హయ్యెస్ట్ సీలింగ్ లిమిట్ ఉంటుందన్నమాట. నువ్వు ఓన్లీ 10 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్సే చేయాలి, లేకపోతే 20 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చేయాలి ఆ సీలింగ్. దానికి మించి ఎక్కువ ఏమైనా ఎమిషన్ చేశారనుకోండి, సో ఆటోమేటిక్గా సో దే హ్యాస్ టు ఫేస్ ద పెనాలిటీస్ ఆర్ ఎనీ రెస్ట్రిక్షన్స్ అనమాట ఆ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ పరంగా. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ యాక్చువల్గా దే బై దిస్ కార్బన్ క్రెడిట్స్ ఇన్ ద మార్కెట్. ఓకే, సో the same system in India we'll call as CCTS system అనమాట. మోర్ ఆర్ లెస్ సమ్ చేంజెస్ అనేవి ఉండడం జరుగుతుంది. మోర్ ఆర్ లెస్ EU ETS is almost similar to CCTS scheme of India అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద యాక్చువల్ థింగ్. అయితే see here the regulations are very strong. So now what happens with CBAM అనేది చూద్దాం. ఓకే, సో CBAM ఏంటి? సో కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. సో బార్డర్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. వాట్ ఈస్ దిస్ బార్డర్ అడ్జస్ట్మెంట్? సో బార్డర్ అడ్జస్ట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ this is European Union. Okay, so for example for EU ki imports వస్తున్నాయి ఏవైతే ఉన్నాయో ఆ ఇంపోర్ట్స్ మీద దే విల్ ఇంపోజ్ ఎక్స్ట్రా ట్యాక్స్ అనమాట. అదే CBAM, ఎక్స్ట్రా ట్యాక్స్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే ఏంటి? సో see here ఇది ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు అన్న దానికి సో ఫస్ట్ పాయింట్, వై EU was imposing this CBAM? ఓకే, ఫర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ for domestic industries. ఓకే, సో డొమెస్టిక్ ఇండస్ట్రీస్కి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కోసం. డొమెస్టిక్ ఇండస్ట్రీస్కి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏంటి? సో సీ హియర్ ఇప్పుడు EUలో దెర్ ఈజ్ అన్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఇండస్ట్రీ ఆర్ సిమెంట్ ఇండస్ట్రీ. ఎక్కువగా పొల్యూట్ చేసేవి ఇండస్ట్రీస్, కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా వచ్చేవి అల్యూమినియం ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, ఇవే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఉందనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ క్యాప్ అండ్ ట్రేడింగ్ సిస్టంలో వీళ్ళు ఉన్నారు అండర్ EU. ఓకే, అంటే ఇంత ఎమిషన్స్ మాత్రమే మీరు చేయాలి, ఒకవేళ చెయ్యకపోతే ఈ టైప్ ఆఫ్ పెనాలిటీస్ మేము ఇంపోజ్ చేస్తాం, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. దేర్ ఆర్ హ్యూజ్ రెస్ట్రిక్షన్స్, ఎన్విరాన్మెంటల్ రెస్ట్రిక్షన్స్ ఏ లాట్ ఆఫ్ ఉన్నాయి. దాని ఏంటి, దీనివల్ల హ్యూజ్ కాస్ట్ అనేది పడుతుంది. సో ఒకేసారి నువ్వు షిఫ్ట్ అయిపోమంటే గ్రీనర్ టెక్నాలజీకి లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంత ఈజీ కాదు, బికాస్ ద టెక్నాలజీస్ ఆర్ స్టిల్ యెట్ టు డెవలప్డ్. ఓకే, సో ఇండియాలో కూడా నువ్వు ఇప్పుడు ఒకేసారి నువ్వు రిన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి నువ్వు షిఫ్ట్ అయిపోవాలంటే అవ్వదు మనకి, ఎందుకంటే ఆల్మోస్ట్ స్టిల్ ఇన్ ఇండియా ద ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ అవర్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్ స్టిల్ ఫ్రమ్ థర్మల్ బేస్డ్ అనమాట. సో అంత హ్యూజ్ దాన్ని మనం ఒకేసారి రెన్యూబుల్కి అంటే అఫ్ కోర్స్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, బట్ దోస్ ఆర్ నాట్ ఎట్ ద ఆప్టిమమ్ లెవెల్ దట్ వీ కెన్ కంప్లీట్లీ రిలే ఆన్ దెమ్ అనమాట. ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నాం, ఇట్ నీడ్స్ సమ్ టైమ్. సో ఒకేసారి వీళ్ళకి ఆ షిఫ్టింగ్ అనేది జరగాలంటే ఇట్ విల్ బికమ్ ఏ హ్యూజ్ కాస్ట్ ఫర్ దీస్ ఇండస్ట్రీస్. సో ఏ లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి దెన్ వాట్ దీస్ MNCs విల్ డూ, దే విల్ మూవ్ అవుట్ ఆఫ్ దిస్ EU. చాలా ఇండస్ట్రీస్ ఏం చేసాయంటే ఇప్పుడు ఈ EU యొక్క ETS సిస్టమ్, ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్ వల్ల ఓకే లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రెస్ట్రిక్షన్స్ అనేది పడడం వల్ల, క్యాప్ అండ్ ట్రేడింగ్ సిస్టమ్ వల్ల సో దీనికి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, హ్యూజ్ ఇంపాక్ట్ అనేది వస్తుంది. కాబట్టి దే ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ EU. వాళ్ళ యాక్చువల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ EU అండ్ వీక్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, వీక్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వాళ్ళ బేస్ని పెట్టేయడం జరుగుతుందన్నమాట. పెట్టేసి ఇక్కడ ప్రొడక్షన్ చేస్తున్నారు, అంటే నాట్ గ్రీనర్ టెక్నాలజీస్, వీక్ ఎన్విరాన్మెంటల్ రెస్ట్రిక్షన్స్. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తుంది, నువ్వు 10 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే రిలీజ్ చేయాలని క్యాప్ పెట్టింది. ఇక్కడ దెర్ ఆర్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ వీక్, సో ఐ మూవ్ అవుట్ ఆఫ్ EU. నేను ఏ కంట్రీకైనా వెళ్తాను యాజ్ ఐ మీన్ MNC అండ్ వీక్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ దగ్గర, సో ఐ కెన్ ఎమిట్ స్టిల్ దిస్ 20 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ 20 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ నేను ఇప్పటికీ రిలీజ్ చేస్తాను. ఐఎమ్ నాట్ మూవింగ్ టువర్డ్స్ దిస్ గ్రీనర్ టెక్నాలజీస్ అనమాట. జస్ట్ ఐ వాంట్ టు షిఫ్ట్ ఆర్ ఐ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ మెకానిజం అనమాట. బికాస్ ఇట్ చార్జెస్ ఏ హ్యూజ్ కాస్ట్ ఆన్ ద ఇండస్ట్రీస్ కాబట్టి. సో వాళ్ళు ఏంటంటే హ్యూజ్ కాస్ట్ పడుతుంది కాబట్టి ఈ వీక్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ ఉన్న కంట్రీస్కి మూవ్ అయిపోయి అక్కడ ద సేమ్ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్, ఏజ్ ఓల్డ్ టెక్నాలజీస్తో, అబ్సలీట్ టెక్నాలజీస్తో ప్రొడక్షన్ చేస్తున్నారు. బట్ అల్టిమేట్గా
ఈయూలో చేస్తే ఏంటి, అదర్ కంట్రీలో చేసేది ద సేమ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ విల్ గెట్ ఇన్ టు ద సేమ్ గ్లోబల్ అట్మాస్ఫియర్ కదా. ఈయూకి ఒక అట్మాస్ఫియర్, వేరే కంట్రీకి ఒక అట్మాస్ఫియర్ ఉండదు, ఆటోమేటిక్గా గ్లోబ్లో ఒకే అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఎమిషన్స్ అనేది మళ్ళీ ఆ గ్లోబ్కే వెళ్ళడం జరుగుతుంది, గ్లోబల్ అట్మాస్ఫియర్లో ఉండడం జరుగుతుంది. ద వెరీ పర్పస్ ఆఫ్ దిస్ ఈజ్ కంప్లీట్గా ఇక్కడ డైల్యూషన్ జరిగిపోతుంది. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే కంట్రీలో ప్రొడక్షన్కి షిఫ్ట్ చేసేసి దే ఆర్ ఎక్స్పోర్టింగ్ దీస్ గూడ్స్. ఓకే, ఈయూకి ఈ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్ చేసుకుంటున్నాయి అనమాట. అండ్ మోరోవర్ కొన్ని కంట్రీస్ జెన్యూన్గా ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ని పాటించి వాళ్ళ షిఫ్ట్ అక్కడే ఉంచి చేయటం వల్ల, వాళ్ళ షిఫ్ట్ని లైక్ మూవ్ అవ్వకుండా చేయడం వల్ల వీళ్ళకి హ్యూజ్ కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. సో వీళ్ళు బయటికి మూవ్ అయిపోయి ఎక్స్పోర్ట్ చేసేయడం వల్ల వీళ్ళు చీప్గా అమ్మేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే గ్రీనర్ టెక్నాలజీస్కి మూవ్ అవ్వడం అంత ఈజీ కాదు. మీకు ఆల్రెడీ నేను ఎన్నోసార్లు ఎలక్ట్రిక్ వెహికల్స్ అవి చెప్తున్నప్పుడు చెప్పాను, గ్రీనర్ టెక్నాలజీస్కి మూవ్ అవ్వడం అంత ఈజీ కాదు, హ్యూజ్ కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. మేబీ వీడి ప్రోడక్ట్ 10 రూపీస్ పడితే ఆటోమేటిక్గా వీడి ప్రోడక్ట్ అనేది మేబీ 6 రూపీస్ పడుతుంది. దే ఆర్ గెయినింగ్ అన్యూ అడ్వాంటేజ్. అంటే ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం వల్ల, గ్రీనర్ టెక్నాలజీస్ వైపు మూవ్ అవ్వడం వల్ల ఓకే దే ఆర్ లూజింగ్ యాక్చువల్గా. ఎందుకు? బికాస్ ద అదర్ కంట్రీస్ హూ ఆర్ డూయింగ్ సమ్ మాల్ ప్రాక్టీస్, హూ ఆర్ షిఫ్టింగ్ అవుట్ ఆఫ్ యూరోప్, అండ్ వాళ్ళు ఏంటంటే ద సేమ్ ఎమిషన్స్ ఆర్ యాడింగ్ టు ద అట్మాస్ఫియర్ అండ్ దే ఆర్ గెయినింగ్ అన్యూ అడ్వాంటేజ్ ఓకే ఈ ఎక్స్పోర్ట్స్కి. సో అందుకని టు కౌంటర్ దిస్ అండ్ ఈ డొమెస్టిక్ ఇంట్రెస్ట్కి ఏదైతే కాస్ట్ ఉంటుందో ఈ షిఫ్ట్, దీన్నే యాక్చువల్గా ఏమని పిలుస్తామంటే కార్బన్ లీకేజ్ అంటాం. యాక్చువల్గా ఈ సీబ్యామ్ ఏదైతే ఉందో ఈ సీబ్యామ్ అనేది మేజర్లీ టు ప్రివెంట్ దిస్ కార్బన్ లీకేజ్. కార్బన్ లీకేజ్ అంటే కార్బన్ ఎమిషన్స్ అనేవి ఆటోమేటిక్ అట్మాస్ఫియర్కి యాడ్ ఆన్ అవుతున్నాయి, బట్ నాట్ ఫ్రమ్ డైరెక్ట్లీ యూ, బట్ ఫ్రమ్ యాజ్ దే ఆర్ మూవింగ్ టు అదర్ కంట్రీస్ ఆటోమేటిక్గా కార్బన్ ఎమిషన్స్ లీకేజ్ జరుగుతుంది కదా అట్మాస్ఫియర్లో. ఈ కాన్సెప్ట్ని యాక్చువల్గా కార్బన్ లీకేజ్ అంటాం. సీబ్యామ్ ఏంటంటే మేజర్లీ టు ప్రివెంట్ దిస్ కార్బన్ లీకేజ్ అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి ఎక్స్పోర్ట్స్కి నౌ ఇప్పుడు ఈయూ దానికోసం ఏం చేసిందంటే, ఒక ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇక్కడ కంట్రీస్ by following the industries, by following the strict environmental regulations of EU and by following this ETS system, okay, emission trading system. okay, ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ అవ్వడానికి ఎంత పడుతుంది? మేబీ ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి 10 రూపీస్ పడుతుంది అనుకుందాం. ఓకే, 10 రూపీస్ పడుతుంది. సో దీనివల్ల ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చేస్తున్నారు? ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చేస్తున్నారు? మేబీ దే ఆర్ ఎమిటింగ్ 10 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో 10 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది వాళ్ళు ఎమిట్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే, ఈ పర్టికులర్ ఇండస్ట్రీ విచ్ ఆర్ దేర్ అట్ ఈయూలోనే. ఈయూ ఈజ్ నాట్ ఏ సింగిల్ కంట్రీ రైట్, సో ఇట్స్ ఏ బ్లాక్ కదా యాక్చువల్గా. నౌ ఇప్పుడు ఏదైతే ద సేమ్ ప్రోడక్ట్ ఈయూలోకి వస్తుందో, ఓకే, ఈయూలోకి ద సేమ్ ప్రోడక్ట్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ద ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఇండస్ట్రీ కూడా లాట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చేస్తుంది కదా. సో ఇక్కడ యూరోపియన్ యూనియన్లో స్టీల్ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఓకే, సో బై ఫాలోయింగ్ దిస్ EU ETS సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ ఎమిటింగ్ 10 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్, ద సేమ్ స్టీల్ ఇఫ్ దే ఆర్ ఇంపోర్టింగ్, ఈయూలోకి ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు సమ్ అదర్ కంపెనీ ఎక్స్ అనే కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఈ స్టీల్ని ప్రొడక్షన్ చేయడానికి ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ సమ్ అదర్ కంట్రీలో ఉంది, వీళ్ళు దే ఆర్ ఎమిటింగ్ 10 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, వీళ్ళు 10 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేస్తున్నారు, వీళ్ళు 20 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది? ఆల్మోస్ట్ 10 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ డిఫరెన్స్ ఉంది కదా. అంటే దే ఆర్ ఎమిటింగ్, అంటే ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో వీళ్ళు ఇంకా ఎక్కువగా ఎమిట్ చేస్తున్నారు. సో వీళ్ళు తక్కువ ఎమిట్ చేస్తున్నారు, వీళ్ళు ఎక్కువ ఎమిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఎక్స్ట్రా 10 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్కి ఓకే బై డూయింగ్ సమ్ క్యాలిక్యులేషన్స్ దే విల్ ఇంపోజ్ ఏ ట్యాక్స్. ఆ ట్యాక్స్ పేరే సీబ్యామ్. ఓకే, అంటే ఈ పర్టికులర్ కంపెనీ ఆ పర్టికులర్ స్టీల్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చేస్తుంది, ఎంత గ్రీన్ హౌస్ ఎమిషన్స్ చేస్తుంది? 10 tons ఆఫ్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ చేస్తుంది. ఈ పర్టికులర్ స్టీల్ అనే ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈయూలోకి ఇంపోర్ట్ చేయించుకోవాలంటే ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో అది మేబీ యూఎస్ అవ్వచ్చు, అది జపాన్ అవ్వచ్చు, అది ఇండియా అవ్వచ్చు, ఏ కంట్రీస్ అయినా ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి వాళ్ళు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ ఎమిటింగ్ 20 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? వీళ్ళు ఎక్స్ట్రా 10 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చేస్తున్నారు కదా. ఈ ఎక్స్ట్రా 10 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్కి EU విల్ ఇంపోజ్ ఏ ట్యాక్స్ విచ్ ఈస్ నోన్ యాజ్ CBAM, so that it get a level playing field for the domestic countries in EU who are following the environmental regulations and to prevent this carbon leakage అన్నమాట. సో ఈ కార్బన్ లీకేజ్ని ప్రివెంట్ చేయడానికి ఈ సిస్టమ్ని
తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇది చూడటానికి ఏ లాట్ ఆఫ్ ఒక నొబిలిటీ అనేది కనిపిస్తుంది, ఒక నోబుల్ ఇంటెన్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే, యాక్చువల్గా ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, ఇది గ్లోబల్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేయడానికి, ఓకే, సస్టైనబిలిటీ ఫ్యూచర్ కోసమే కదా మేడం, మేబీ ఇట్ సౌండ్స్ గుడ్, ఒక నోబల్ ఇంటెన్షన్తోనే ఉంది అని మనకు అనిపించవచ్చు అనమాట. బట్ వాట్ ఈస్ ద యాక్చువల్ ఇష్యూ అనేది ఇక్కడ చూద్దాం. ఓకే,